గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. నేడు వాక్య ధ్యానాంశము, దేవుడు తన వాగ్దానమును నెరవేర్చుటకు ఆలస్యము చేయడు. ద లార్డ్ ఈజ్ నాట్ స్లో టు హిస్ ప్రామిసెస్. దేవుడు ఎప్పుడైతే తన ప్రజలను తన వాక్కును అందించిన వారిగా ఉంటున్నాడో, ఎప్పుడైతే తనను వారిని దర్శించినప్పుడు వారిగా ఉంటున్నాడో, ఒక వాగ్దానము అనుగ్రహించిన వాడై ఉంటున్నాడు. ఆ వాగ్దానము కేవలము అనుగ్రహించు మాత్రమే కాదు కానీ దానిని పరిపూర్ణముగా నెరవేర్చు మట్టుకు ప్రతి కార్యంలో దేవుడు తోడుగా ఉంటూ నడిపించిన వాడిగా ఉంటున్నాడు. ఇట్టి సందర్భంలో యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 45వ వచన భాగంలో, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నీ ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేర్చెను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడు తన మాటను జవదాటని వాడై ఉంటున్నాడు. ఒకసారి తను మాట ఇచ్చి ఉన్నాడు అంటే దానిని పరిపూర్ణంగా చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఇది కేవలము ఒక వచనము మాత్రమే కాదు, కానీ అది దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క తత్వమును, దేవుని యొక్క ఉన్నతమైన గుణమును వ్యక్తపరిచే విధముగా ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. వీటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యములను ధ్యానించుదాము. మొట్టమొదటి సత్యము, హిస్ టైమింగ్ ఈజ్ నాట్ అవర్ టైమింగ్. ఆయన యొక్క సమయము మన సమయము కాదు. వి లివ్ బై క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, బట్ గాడ్స్ టైమింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మనము మన గడియారమును, మన సమయమును, మన క్యాలెండర్లను చూస్తూ మనము మన సమయమును కొలుచుకునే వారిగా ఉంటాము. కానీ దేవుని యొక్క సమయము విశిష్టమైనది, ప్రత్యేకమైనదిగా జ్ఞాపకం చేస్తున్నది. అదే ప్రశ్న, అదే మాట పేతురు భక్తుడు తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆ 40 సంవత్సరముల యొక్క ఎడారి ప్రయాణం దేవుడు ఆ వాగ్దానము కొరకై వారిని సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, ప్రతి ఒక్క వాగ్దానము అది నెరవేర్చబడి ఉన్నది. అక్కడున్న ప్రజలు వారు విశ్వాస సహితమైన వాక్యమును నమ్మటము మానివేసేసి సందేహాలను, అపోహాలను పెంచుకునే వారిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నది. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన మాట ఇచ్చిన వాడు స్థాపించకుండా ఉండడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. క్రీస్తులో ప్రతి వాగ్దానము, ప్రతి విమోచన, ప్రతి కృప, ప్రతి నిరీక్షణ పరిపూర్ణముగా నెరవేర్చబడి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. మూడవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే, ఆలస్యము అందమైన సాక్ష్యముగా మలిచిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, అక్కడ ఉంటున్న పితరులందరూ కూడా ఈ వాగ్దానములను చూడలేకపోయిన వారిగా ఉంటున్నారు. కానీ యెహోషువ మాత్రము కనానులో ప్రవేశించిన వారిగా, అక్కడ ఉంటున్న ఆ వాగ్దానములను నిండుగా చూచిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఎందుకు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు దేవుని తట్టు కనులెత్తి చూస్తూ కనిపెట్టుకుంటూ నిరీక్షించిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఆయన మాటకు విధేయతను కనపరిచిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఈరోజు వాగ్దానములను నెరవేర్చే వారిగా ఉంటున్న దేవుడిని మనము కనిపెట్టుకుని వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఆయనలో నిరీక్షిస్తూ, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ప్రతి వాగ్దానములను మన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడుటకై త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవు ఉన్నావా, నీవు ఎక్కడున్నావు అంటూ వారు ప్రశ్నించు వారిగా అనేకులున్న సందర్భంలో వారి విశ్వాసమునకు కలత చెందినప్పుడు, ప్రభువా, వారు నమ్మాలా వద్దా అనే సందేహములో ఉన్నప్పుడు, తండ్రి, నీవు నీ వాగ్దానములను క్రీస్తు ద్వారా
ప్రతిదీ పరిపూర్ణము చేసి ఉన్నతమైనది అనుగ్రహించిన దేవుడవై ఉంటున్నావు. అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్పగా నీ వాగ్దానములను నెరవేర్చే వాడే ఉన్నావంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. క్రీస్తులో మా అందరికీ నీవు అభయము, ఆశీర్వాదమును అనుగ్రహించిన దేవుడవై ఉంటున్నావు. అందులో మేము విశ్వసిస్తూ, నిరీక్షిస్తూ, నీ కొరకు కనిపెట్టుకుంటూ మా జీవితంలో నీ స్థిరపరిచిన ప్రతి వాగ్దానములను సంపూర్ణముగా నెరవేర్చి దేవా, మేము ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపా సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.